శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ నరసింహస్వామిన్నే నమః. శేషప్ప కవి రచించినటువంటి నరసింహ శతకం 4వ పద్యమునకు స్వాగతం, సుస్వాగతం. శేషప్ప కవి గారు ఈ పద్యములో ఆ నరసింహస్వామినే కాదు, ఆ నరసింహస్వామిని పూజించేటువంటి ఆ భక్తులను కూడా నేను సాష్టాంగ నమస్కరించేసి అన్ని విధముల వారికి సేవ చేస్తాను అని ఆ స్వామితో చెప్పుకుంటున్నటువంటి పద్యమాల ఇది. ఆదినారాయణనుచు నాలుక తోడబలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధములా. ధరణిలో నరులంత దండివారైననో, ధరణిలో నరులంత దండివారైననో నిన్ను గానని వారి నే స్మరింపనయ్యా. మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చెంత జరగబోను శేషశయనా. అంతేకాదు, పరమసాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను సుమి ధరణిలోనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. స్వామి నరసింహ, నీవే సాష్టాంగి మూర్తివని తెలిసి నిన్నే స్తుతించి వారి కాళ్లకు సాష్టాంగపడి వారిని అనేక రీతుల స్తుతించుతాను అంటూ, కానీ వారు ఎంత గొప్పవారైనను నిన్ను తెలియక తామే గొప్పవారమని విర్రవీగి వారికి మాత్రము నేను చేరను. ఓ పన్నగసేన, ఈ భూమి యందు మిక్కిలి మంచి గుణములు గల నీ భక్తుల యొక్క సేవకులకు కూడా నేను దాసుడనై ఉంటాను స్వామి. అది 4వ పద్యం తాత్పర్యం. స్వస్తి. ఆదినారాయణనుచు నాలుక తోడబలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధములా. ధరణిలో నరులంత దండివారైననో, ధరణిలో నరులంత దండివారైననో నిన్ను గానని వారి నే స్మరింపనయ్యా. మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చెంత జరగబోను శేషశయనా. అంతేకాదు, పరమసాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను సుమి ధరణిలోనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా.
స్వామి నరసింహ, నీవే సాష్టాద్ది మూర్తివని తెలిసి నిన్నే స్తుతించు వారి కాళ్లకు సాష్టాంగపడి వారిని అనేక రీతుల స్తుతించుతాను అంటూ, కానీ వారు ఎంత గొప్పవారైనను నిన్ను తెలియక తామే గొప్పవారమని విర్రవీగి వారికి మాత్రము నేను చేరను. ఓ పన్నగసేన, ఈ భూమి యందు మిక్కిలి మంచి గుణములు గల నీ భక్తుల యొక్క సేవకులకు కూడా నేను దాసుడనై ఉంటాను స్వామి. అది 4వ పద్యం తాత్పర్యం. స్వస్తి.